ఇప్పటివరకు మనం మహాభారతం స్టోరీ విన్నాం. కాకపోతే రాజు ఎవరవుతారు? మహాభారతం ఎపిసోడ్ డే 9. సో బేసికల్గా ఇక్కడ ధృతరాష్ట్ర, పాండు, విదురలు ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విదుర అసలు రాజు అవ్వలేడు అనేసి, ఎందుకంటే అతని పుట్టుక కారణం వల్ల. అండ్ దాని తర్వాత ఇక్కడ పెద్ద వచ్చేసరికి ధృతరాష్ట్ర కదా, ఇతనికి కళ్ళు కనపడవు. ఆ ఒక్క రీజన్తో రాజు కాలేడనమాట. చాలా అంటే చాలా ప్రయత్నిస్తాడు రాజు అవ్వడానికి. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఆ బ్లైండ్ అనే ఒక్క రీజన్తో అతన్ని రాజు కాకుండా ఆపుతుంది ఆ రీజన్. దాని తర్వాత మిగిలింది ఎవరు? పాండు కదా. మెయిన్గా ఇతనికి స్ట్రెంగ్త్ కానివ్వండి, విజ్డమ్ కానివ్వండి, మెయిన్గా ఒక రాజుకు ఉండాల్సింది కామ్నెస్, ఇవన్నీ కూడా ఇతనికి చాలా చక్కగా ఉంటాయి. దానితో ఇతన్ని రాజు చేస్తారనమాట. అండ్ అలాగే పాండు ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని చాలా ఆనందంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. సో అక్కడ ఉన్న జనం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ దాని తర్వాత అసలు పాండుకి వివాహం ఎలా జరిగింది, అండ్ అలాగే పాండుకి ఒక మెయిన్ కర్డ్స్ అనేది ఉంటుంది. అదేంటి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ బై ద వే ఫాలో చేయడం మర్చిపోకండి.